హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్లో మరొక లేటెస్ట్ వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ గురించి తెలుసుకుందాం. రాఖీ పండుగ వేదకాలం నుండి ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటంటే, సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది. దీని ద్వారా సోదరుడు తన జీవితాంతం రక్షణ వాగ్దానం చేస్తాడు. ఈ పండుగ సోదరి మనుల బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇలాంటి రాఖీలు ఇంట్లో ఈజీగా మీ చేతులతో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చేసుకోవచ్చు. ఇంట్లోనే మీ చేతులతో మీ బ్రదర్స్ కి ఇలా రాఖీ చేసి కట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 3 డిజైన్లతో రాఖీని అయితే తయారు చేస్తున్నాను. సింపుల్ అంటే ఈజీ రాఖీలను తయారు చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా రాఖీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ దానికోసం ఇక్కడ నేను కొన్ని గ్రీన్ లీవ్స్ అలాగే ఫ్లవర్స్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో ఉండే ఆకులు పూలు అండి. వాటితోటి కూడా అందమైన రాఖీను తయారు చేసుకోవచ్చు. మనకి మన నేచర్ ఇచ్చింది పచ్చదనం కాబట్టి ఆ పచ్చదనాన్ని మన రాఖీ రూపంలో మన సోదరుడికి కడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాగైనా మన నేచర్ని ఇచ్చిన పచ్చదనాన్ని గౌరవిద్దాం. తర్వాత ఒక రౌండ్గా ఉండే ఒక అట్టముక్కను కూడా తీసుకోండి. దాని తర్వాత ఇలా రౌండ్గా ఉన్న అట్టముక్కకి గమ్ అప్లై చేసేయండి. తర్వాత ఒక్కొక్క లీవ్స్ని తీసుకొని ఇలా నీట్గా రౌండ్గా అంటించుకుంటూ రావాలి. గమ్ అప్లై చేసుకుంటూ ఇలా నీట్గా ఒక రౌండ్ అయితే ఇలా గ్రీన్ లీవ్స్ని అంటించుకుంటూ రావాలి. చూడండి, ఒక లేయర్ మొత్తం ఇలా గ్రీన్ లీవ్స్తో అంటించాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్లవర్స్ ని ఇలా రెక్కలని సగం వరకు కట్ చేసేయండి. తర్వాత మళ్ళీ గమ్ అప్లై చేసి ఈ ఫ్లవర్స్ ని కూడా ఇలా నీట్గా అంటించుకోవాలి. ఇలా ఒక్కొక్క పువ్వు రేకు తీసుకొని ఇలా నీట్గా రౌండ్ గా అంటించుకుంటూ రావాలి. ఇలా గమ్ అప్లై చేసుకుంటూ ఈ పూల రేకులు అనేవి ఇలా నీట్గా అంటించుకుంటూ రావాలి. ఇప్పుడు మిడిల్ లో వచ్చేసి ఒక చిన్న రోజును పెడుతున్నానండి. రెడ్ కలర్ ఫ్లవర్ ని పెడుతున్నాను. దానిపైన కొంచెం గమ్ అప్లై చేసి ఒక ముత్యాన్ని అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, రాఖీ అయితే ఇలా తయారు చేసుకున్నాను. చూడండి, చాలా బాగుంది కదండి. ఇప్పుడు దీనికి మనం థ్రెడ్ ని తయారు చేసుకుందాం. ఒక ఊల్ దారం తీసుకోండి. తర్వాత ఒక రౌండ్ గా ఉన్న అట్టముక్కను కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ అట్టముక్కకి గమ్ అప్లై చేసి దాని మీద ఈ థ్రెడ్ ని పెట్టేసేయండి. తర్వాత మనం తయారు చేసుకున్న రాఖీ ఉంది కదండి, ఆకులు ఫ్లవర్స్ తోటి తయారు చేసుకున్న రాఖీ ఉంది కదా, దాన్ని అయితే ఇలా అంటించేసేసుకోండి. ఇలా అంటించిన తర్వాత లీవ్స్ అయితే పెట్టేసుకోండి. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఆకులు ఫ్లవర్స్ తోటి ఈ రాఖీ చూడండి ఎంత అందంగా ఉందో కదా. చాలా బాగుంది కదండి. మన నేచర్ నుంచి వచ్చిన ఆకులు పూలతోటి మన అందమైన రాఖీని తయారు చేసాం. ఇలా తయారు చేసి మన సోదరునికి కడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి ఈ రాఖీ వచ్చేసి. నెక్స్ట్ రాఖీ వచ్చేసి ఊల్ రాఖీ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. దానికోసం నేను ఇక్కడ రెడ్ కలర్ ఊల్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇలా ఏదో ఒక సపోర్ట్ తీసుకోండి. 15 నుంచి 20 పోగులు కుట్టేసుకోండి. తర్వాత ఈ విధంగా మధ్యలో ముడి వేసేసుకోండి, అంటే నాటు వేసేసుకోండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ ఊలు ఇలా 2 జాయింట్లుగా ఉంటాయి. వాటిని ఈ విధంగా కట్ చేసేసుకోండి. 2 వైపులా కూడా ఈవెన్ గా కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక దువ్వెన తీసుకొని ఈ ఊలుని ఇలా దువ్వినట్లుగా, అంటే ఈ ఊలు పోగులు మొత్తం సపరేట్ గా అవుతాయి. ఇలా నెమ్మదిగా ఈ ఊలుని ఈ విధంగా దువ్వండి. అప్పుడు మనకి పోగులు సపరేట్ గా విడిపోతాయి. చూడండి, ఇలా నీట్ గా వచ్చిన తర్వాత అడ్జస్ట్ మొత్తం నీట్ గా రౌండ్ గా కట్ చేసేసుకోండి. చూడండి, ఎంత నీట్ గా వచ్చిందో కదా. ఇలా రెడీ అయిన దానిని పక్కన పెట్టేసుకోండి. మరొకటి కూడా ఇలానే రెడీ చేసేసుకోవాలి. కాకపోతే ముందు మనం ప్రిపేర్ చేసుకున్న దానికంటే కూడా కొంచెం చిన్నదిగా రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ కలర్ తీసుకున్నాను ఊలు. దీన్ని కూడా ఇలా నీట్ గా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముందు రెడీ చేసిన రెడ్ ఊలు రాఖీ ఉంది కదా, దాన్ని తీసుకొని మధ్యలో కొంచెం గమ్ అప్లై చేసుకొని దాని మీద ఈ వైట్ ఊలు ఉంది కదా, దాన్ని అయితే పెట్టేసేసుకోండి. ఇలా అంటించేసేసుకోండి. ఇలా అంటించేసుకుంటే అది చక్కగా స్టిక్ అయిపోతుంది. చూడండి, ఇలా రెడీ అయిన రాఖీ ఉంది కదా, ఇంకా కొంచెం అందంగా కనపడటానికి మళ్ళీ వైట్ ఊలు ఉంది కదా, దాని మధ్యలో కొంచెం గమ్ అప్లై చేసి దాని మీద గ్రీన్ కలర్ స్టోన్ అయితే పెట్టుకుంటున్నాను. అది మీ చాయిస్ అండి. మీకు నచ్చిన కలర్ స్టోన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని థ్రెడ్ కడదాం. ఇప్పుడు థ్రెడ్ కి నేను ఇక్కడ కొన్ని వైట్ ముత్యాలు పూసలైతే ఎక్కించి తీసుకుంటున్నాను. ఇలా దారంలోకి పూసలు ఎక్కించిన తర్వాత మధ్యలో కొంచెం ఖాళీ వదిలి అటు ఇటు పూసలు, ఇటు 3 పూసలు, అటు 3 పూసలు, ఇటు 3 పూసలు తీసుకొని మధ్యలో కొంచెం ఖాళీ వదలండి. ఇప్పుడు ఈ ఖాళీలో మనం ఒక రౌండ్ అట్ట ముక్కను తీసుకోండి. దానికి గమ్ అప్లై చేసి దాని మీద ఈ థ్రెడ్ ఊల్ని అంటించండి. దానిపైన మనం రెడీ చేసిన ఊలు రాఖీ ఉంది కదా, దాన్ని అంటించేసేయండి.
అది అలా అంటుకుపోతుంది. ఇప్పుడు ఈ ఊలుని జారిపోకుండా ఈ చివర పూసల దగ్గర ఒక ముడి, ఆ చివర పూసల దగ్గర ఒక ముడి వేసేసుకోండి. అంతేనండి. చూశారు కదా ఎంత ఈజీగా రాఖీ చేయటం. చూడండి రెడ్ అండ్ వైట్ కలర్స్ తో ఈ రాఖీ చాలా చాలా అందంగా ఉంది కదా. చూడండి చాలా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. నెక్స్ట్ రాఖీ వచ్చేసి ఫస్ట్ దానికోసం నేను ఇక్కడ బొట్టు బిళ్ళలు తీసుకున్నాను. అదేనండి ప్రతి ఆడవాళ్ళు నుదుట పెట్టుకుంటుంటాం కదా బొట్టు బిళ్ళలు. అంటే ఒకే కలర్ 3 డిజైన్లు, అవి 3 రకాలు తీసుకుంటున్నాను. అంటే ఒకే కలర్ 3 డిజైన్లుగా ఉండే బొట్టు బిళ్ళలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బొట్టు బిళ్ళలు అయిపోయిన ఇటు ఉంటుంది కదా దానిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న రౌండ్ గా ఉన్న మూతను తీసుకొని దాని మీద పెట్టి ఇలా రౌండ్ గా చేయండి. ఇప్పుడు ఇలా రౌండ్ గా అట్ట ముక్కను కట్ చేసేసుకోండి. ఇలా రౌండ్ గా రెడీ అయిన అట్ట ముక్కను మనం రాఖీని అయితే తయారు చేసుకుందాం. అట్ట ముక్కకి మధ్యలో ఒక బొట్టు బిళ్ళని అంటించండి. ఈ రాఖీ తయారు చేసుకోవడానికి ఎటువంటి గమ్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్కర్ చుట్టూరు రౌండ్ గా మరికొన్ని బొట్టు బిళ్ళలు అయితే అంటించేసేసుకోండి. నీట్ గా రౌండ్ గా అంటించండి. తరువాత వచ్చేసి మరొక డిజైన్ బొట్టు బిళ్ళలు ఉన్నాయి కదా వాటిని మళ్ళీ రౌండ్ గా అంటించండి. ఇక్కడ మనకి ఒక బొట్టు బిళ్ళల మధ్యలో మరొకటి అంటించవలసి ఉంటుంది. వీడియోను చూడండి అర్థమవుతుంది. ఇలా నీట్ గా బొట్టు బిళ్ళలు అంటించిన తర్వాత వాటి మధ్యలో వచ్చేసి స్టోన్స్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా ఒక్కొక్కటిగా 2 అంటించండి. అలాగే రౌండ్ గా 2 దగ్గర బొట్టు బిళ్ళలు అంటించండి. 3 లేయర్స్ అయితే బొట్టు బిళ్ళలు అంటించాము కదా. లాస్ట్ లో వచ్చేసి ఇక్కడ మనం గమ్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇలా గమ్ అప్లై చేసి దాని చుట్టూరు ఊల్ దారాన్ని అయితే ఈ విధంగా అంటిస్తున్నాను. నేను ఇక్కడ సేమ్ ఒకే కలర్ థ్రెడ్ కూడా తీసుకున్నానండి. తీసుకొని అంటిస్తున్నాను. మీరు మీకు నచ్చిన కలర్లో అంటించుకోవచ్చు. చూడండి రాఖీ అయితే తయారైపోయింది. ఇప్పుడు దీనికి థ్రెడ్ కట్టుకోవాలి కదా. దానికోసం ఒక వూల్ థ్రెడ్ తీసుకోండి. తర్వాత ఒక రౌండ్ గా ఉన్న అట్ట ముక్కను కూడా తీసుకోండి. ఇప్పుడు దీనికి గమ్ అప్లై చేసుకొని దీని మీద థ్రెడ్ను మిడిల్లో ఈ విధంగా అంటించేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసిన బొట్టు బిళ్ళల రాఖీ ఉంది కదా దాన్ని దీనిపైన పెట్టి అంటించండి. అది అలా స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ థ్రెడ్ కి అటు సైడ్ ఇటు సైడ్ అయితే కొన్ని బొట్టు బిళ్ళలు అంటించేసుకోండి. నీట్ గా ఉంటుంది. అంతేనండి. ఫైనల్ లుక్ అయితే రాఖీ ఇలా ఉంది. మన రాఖీలు మనమే తయారు చేసుకున్నాం. చూశారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఈ విధంగా కలర్స్ తోటి రాఖీలు తయారు చేసి మీ బ్రదర్స్ కి మీ చేతులతో మీరు రాఖీలు తయారు చేసి మీ బ్రదర్స్ కి కడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బ్రదర్స్ సిస్టర్స్ అనుబంధం జన్మజన్మల అనుబంధంగా ఉండిపోతుంది. చూశారు కదా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో అందమైన రాఖీలు తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మీ బ్రదర్స్ కి మీరు మీ క్రియేటివిటీని ఉపయోగించి అందమైన రాఖీని తయారు చేసి మీ బ్రదర్స్ కి కట్టండి. సో మీరు కూడా తయారు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ లేటెస్ట్ వీడియోను మీకు షేర్ చేస్తాను. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.